కొన్ని వందల సంవత్సరముల క్రితం భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగి పాపాత్ములై, దుర్మార్గులై, వ్యభిచారులై, హంతకులై అనేక రీతుల్లో చెడిపోయి ఉన్నారు. అయితే దేవుడు ఆ టైంలో ఎవరైనా నీతిమంతుడు ఉంటారా అని వెతికినప్పుడు నోవాహు అనేటువంటి కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిందారహితులుగా కనపడ్డారు. తనకున్న 3 కుమారులు, 3 కోడళ్ళు అందరితో కలిసి పరిశుద్ధంగా జీవించడం వారు అలవరుచుకున్నారు. అనగా ప్రపంచమంతా చెడిపోయినప్పుడు వారు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారు కుటుంబానికి దేవుణ్ణే కేంద్ర స్థానం పెట్టుకున్నారు. అందుకనే వారు మార్గం తప్పలేదు, వారు పాపములో పడిపోయలేదు, వారు ఇతరులు నడిచినట్లుగా, ఇతరులు జీవించినట్లుగా వారు జీవించలేదు. అయితే ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, ప్రపంచమంతా ఎలా ఉంది? అబద్ధికులతోనూ, దోషకులతోనూ, హంతకులతోనూ, వ్యభిచారులతోనూ, అక్రమస్తులతోనూ, కోపంతోనూ ఇలా ప్రపంచమంతా ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? ప్రత్యేకంగాను, పరిశుద్ధంగాను నువ్వు మంచి పేరు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. అలా నువ్వు మంచి పేరు కలిగి ఉండాలంటే నీకు కూడా దేవుని యొక్క అవసరత ఎంతో ఉంది. నువ్వు కూడా దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ఉండు, పరిశుద్ధంగా జీవించు. ప్రజలు చెడిపోయినా నువ్వు మాత్రం దేవుని దృష్టిలో ఒక నోవాహు వలె బ్రతుకుతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా.